అండి, ఎలా ఉన్నారు? బాగున్నారే? అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట. సో పొద్దున్న అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇంకా పొద్దున్నే ఇంకా వేడి నీళ్ళు కాసుకొని ఇంకా అలా డోర్స్ అయితే ఓపెన్ చేసుకొని సో కొంచెం ఫేస్ అదైతే వాటర్తో కడుక్కొని ఇంకా వేడి నీళ్ళు కాసుకొని ఇంకా తాగుతున్నాను. సో పొద్దున్నే అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది డే బై డే వ్లాగ్ అనమాట. ఇంకా నా డైలీ రొటీన్ అనమాట. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో వేడి నీళ్ళు అయితే ఇంకా కొంచెం వేడిగానే, అంటే కొంచెం గోరువెచ్చగా కాదు, కాకపోతే కొంచెం వేడిగా అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా డైలీ ఇది ఒక అలవాటు అయిపోయింది, ఇంకా అలవాటు అనమాట. ఇంకా తాగుతున్నాను. సో కొంచెం అయితే సో తాగుతున్నాను అనమాట. ఇంకా ఎండ అయితే బాగా వచ్చింది. ఇంకా 6కి అయితే లేచాను. సో 6:30 అవుతుంది. సో ఇంకా లేచేసి ఇంకా మెల్లిగా అటు ఇటు తిరిగి కొంచెంసేపు అలా కూర్చున్నాను ఇంకా బయట అయితే. సో కూర్చుంటూ వాటర్ తాగుతున్నాను అనమాట. సో ఇదండి ఇంకా వ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది పొద్దున్న అయితే. సో మా పిల్లలు అయితే ఇంకా చూడండి ఇంకా లేవలేదనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా లేవలేదు. సో ఇంకా లేపుదామని ఇంకా లేవలేదనమాట. ఇంకా మా పిల్లల్ని అయితే ఇంకా రెడీ చేయాలన్నమాట. ఎక్కడికి ఏంటనేది ఇంకా లాస్ట్లో అయితే చూపిస్తాను, అదే చెప్తాను మీకు. సో ఈరోజైతే ఇంకా స్కూల్ అయితే లేదనమాట. స్కూల్ ఉంది కానీ అంటే స్టడీస్ ఇవన్నీ జరగమన్నమాట. సో రెడీ చేయాలి ఇంకా స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా స్కూల్ లేదు ఏంటి స్కూల్కి రెడీ చేయాలంటున్నారంటారా? సో లాస్ట్లో అయితే చెప్తాను. ఇంకా పొద్దున్నే అయితే ఇంకా బట్టల పని కూడా ఇంకా కానిచ్చేసిన వాళ్ళైతే ఇంకా లేవలేదు. ఇంకా లేవుదామని చూసేసరికి ఇంకా ఈ లోపు అయితే బట్టల పని కూడా ఇంకా కానిచ్చేసారనమాట. సో ఎండ మాత్రం చక్కగా అయితే వేస్తుంది. పొద్దున్నే ఎండ భలేగా ఉంటుందండి, నాకు చాలా ఇష్టం అనమాట. ఒక్కోసారి అయితే కొంచెం బద్ధకంగా అయితే లెగనమాట. ఇంకా పిల్లల స్కూల్కి జాయిన్ చేసిన కానించి అయితే మార్నింగే ఇంకా లేస్తున్నాను. అంతకుముందు అయితే అసలు పొద్దున్నే లేచేదాన్ని కాదు, 8, 8:30 అయితే అయిపోయేది. సో ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. ఇంకా బట్టలు ఇంకా ఇవన్నీ ఆరేసి వచ్చి నాకైతే ఇంకా పిల్లల్ని అయితే లేపుతారనమాట. సో ఈరోజైతే ఇంకా అంటే పిల్లల్ని ఇంకా ఎక్కడ తీసుకెళ్తున్నాను ఏంటి అనేది చెప్తానన్నాను కదా. సో వాళ్ళకైతే ఈరోజు స్కూల్లో ఫంక్షన్ ఉందన్నమాట. ఇంకా ఫంక్షన్కి అయితే ఇంకా రెడీ చేయాలి. సో నిన్న అయితే టిఫిన్ రెడీ చేద్దాం అనుకున్నాను వాళ్ళకైతే, కాకపోతే నాకైతే రాత్రి కుదరలేదు. నాకు అసలు నిన్న అస్తమాను బాగా తలనొప్పి, ఇదంతా తలంతా పట్టేసినట్టు అయితే అయిపోయింది అనమాట. ఇంకా తుమ్ములు వచ్చినాయి అయితే నాకైతే అస్సలు ఆగవన్నమాట. సో తుమ్ములు స్టార్ట్ అయినంటే వస్తూనే ఉంటాయి. పక్కన ఏదో ఒక నాప్కిన్ లేకపోతే ఏదో క్లాత్ అయితే పెట్టుకుంటానమాట. సో దానివల్ల అయితే బాగా మాడంతా తలనొప్పిగా ఉందనేసి రాత్రే కొంచెం తొందరగానే 9:30, 10 లోపే పడుకుని పోయాను. లేకపోతే ఇంకా 11 అట్లా అయిపోయేది మొత్తం అంతా సర్దుకునేపాటికి. ఇంకా మా హస్బెండ్ ఇంకా పిల్లలు కూడా పాలైతే ఇచ్చేసి ఇంకా పడుకోబెట్టాడనమాట. ఇంకా పడుకునేటప్పుడు ఇంకా పిండికి ఈ పప్పులు అవి నానపెడదాంలే మార్నింగ్ టిఫిన్కి అనుకున్నాను, కాకపోతే అస్సలు కుదరలేదనమాట. చెప్పాను కదా తలనొప్పి అనేసి తొందరగా పడుకుని పోయాను. అంతకుముందు ఇంకా రైస్ ఉండేటప్పుడు అయితే 7కి అయితే రాత్రి 7కి అయితే రైస్ ఉండేటప్పుడు కొంచెం రైస్ అయితే తీసుకున్నాను ఇంకా పప్పులో కనిమేసి ఇంకా వాటర్ పోసి ఇంకా అలా పెట్టుకున్నాను అనమాట. పడుకునేటప్పుడు ఎలాగో పెడదామనేసి అనుకున్నాను. అసలు ఆ బియ్యం కూడా నానిపోయి ఇంకా అట్లాగే ఉండిపోయాయి. సో మార్నింగ్కి అయితే అందులో ఏదో ఒకటి పడింది అనమాట. ఇంక అందుకనేసి ఇంకా పారపోయిస్తాను. కొంచెం అంటే ఎక్కువ కాదు, ఒక గుప్పుడు అనమాట. ఇంకెక్కువ అయితే రైస్ అయితే తీసుకోలేదనమాట. కొంచెం ఒక టీ గ్లాసుడు సగా ఎల్తుగా ఉంటాయేమో, ఇంకా అవేనండి. ఏదో ఒకటి పడిందనేసి ఇంకా పడేస్తాను. సో ఇంకదనమాట. ఇంకా బట్టలు అయితే తొందరగా అయితే కంఫర్ట్లో నుంచి తీస్తున్నాను అనమాట. ఇంకా అయితే రాత్రి కంఫర్ట్ అదే ఉతికినప్పుడు ఇంకా కంఫర్ట్ 2 ప్యాకెట్లు వేసేసి ఇంకా బట్టలన్నీ జాడించిన అయితే ఇంకా అందులో వేసేసుకున్నాను. ఒక ½ అన్ అవర్ తర్వాత తీసేసి పిండేసుకుని బకెట్లో వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఈ లోపు అయితే మా అత్తగారు మేకలను బయట కట్టేసి అవి చిరాగ్గా చేసేస్తాయి కదా. సో ఆ కంపోస్ట్ చేస్తుంటే అవి అయితే వాష్ చేసినాకైతే ఇంకా డైలీ పని అదే, మేకలు ఉంటే ఇంకా ఆ పని అదేనమాట. ఇంకా మొత్తం క్లీన్ అయితే చేస్తుంది మేకల దగ్గర అయితే. సో ఇంక ఇదంతా కడిగేసినాకైతే ఇంకా లాస్ట్లో అయితే ముగ్గేస్తున్నాను అనమాట. నాకైతే రాదు ఇంకా ముగ్గేయడం అయితే. సో ఇంకా ఆవిడే వేస్తుంది. ఎప్పుడో వేసేదాన్ని ఆ 2 చిన్న ముగ్గులు అయినా సరే మర్చిపోయాను నేనైతే. సో ఒకప్పుడైతే చాలా పెద్దవి అయితే వేసేదాన్ని ముగ్గులు అయితే. ఇంక ఇప్పుడు ఈ మధ్యన అయితే పెళ్ళి అయినాకైతే అసలు అది కూడా లేదనమాట. ఇంకా నేను వచ్చిన కాడి నుంచి అయితే మా అత్తగారే వేస్తుందనమాట. ఆవికైతే పెద్ద ముగ్గులు అయితే వచ్చు. ఇక నాకైతే మర్చిపోయాను. ఇంకా పెద్ద అయితే చిన్నవి కూడా రావన్నమాట. సో మొత్తం అంతా పోయినాయి. ఇంకా ముగ్గులు అయితే ఇంకా ఆవిడే వేస్తూ ఉంటుంది. సో పొద్దున్న లేస్తే ఏదో ఒకటి చిన్న ముగ్గులు అయితే వేస్తుంది. ఏదన్నా కృష్ణ అయితే పెద్ద వేస్తుంది అన్నమాట. అసలు ఎవరికే అంత మెలుగులు ముగ్గులు అయితే రావు. ఇంకా ఆవిడకైతే ఎక్కువ బాగా వేస్తుంది అనమాట. సో ఇంకా దాన్ని వేస్తుంది అనమాట. ఇంకా లోపలికి వచ్చి అదే ఇంకా పైకి వచ్చేసి ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరేస్తున్నాను. ఇప్పుడు బట్టలు ఆరతంగానే ఇంకా పిల్లలు అయితే లేపాలన్నమాట. ఇంక లోపు మా వారిని కూడా ఇంకా లేపేసేసి టిఫిన్ తెమ్మని చెప్పాలన్నమాట. ఇంకా నైట్ అయితే నానబెడతా మర్చిపోయాను అని చెప్పాను కదా.
సో టిఫిన్కి అయితే ఇంకా పిల్లలకి ఏదో ఒకటి తీసుకుని రా అనేసి ఇంకా వాళ్ళు తినేది ఏం తింటే అది తీసుకొని రమ్మని చెప్పాను. సో ప్రతిదీ ఏది తెచ్చినా సరే తినరండి, ఇంట్లో వేస్తుంది ఇంకా బాగానే తింటారు. బయటది అయితే ఇంకా వాళ్ళకి నచ్చింది అయితే తీసుకుని రా, వాళ్ళు తినేదే. మరీ వేరొకటి పూరి గరి అని ఏమి తీసుకురాము ఎక్కువగా అయితే. సో దగ్గొచ్చేస్తుంది అనేసి ఏ ఆయిల్లో వేస్తారనేసి ఇంకా అట్లాంటివి అయితే అసలు తేము ఎక్కువగా అయితే. సో ఈ మధ్యన అయితే నేను బాగానే ఇంట్లోనే వేసుకుంటూ ఉన్నాను. ఇంకా టిఫిన్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరేయడానికైతే ఇంకొక 15-10 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా చాలా బట్టలు అయితే ఉన్నాయి అనమాట. ఇంకా పిల్లలు ఇంకా స్నానం చేసినవి అయితే ఇంకా తర్వాత ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు అవి కూడా ఇంకా ఉతికేస్తాను. ఇంకా లేంగానే ఇంకా స్నానం చేస్తారు కదా, ఇంకా అవి కూడా సో క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇల్లు వాళ్ళు లేచినాకైతే ఇల్లు పని ఇంకా క్లీన్ చేసుకోవాలి. ఇంకా టిఫిన్ తిన్నాక నేను రెడీ అవ్వాలి. ఇంకా చాలా అయితే పని ఉంది. సో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది ఇంకా చూపిస్తానమాట, అదే చెప్తానమాట. ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇంకా వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ అబ్బాయిది అయితే మ్యారేజ్ అనమాట. సో మొన్న మ్యారేజ్ అయిపోయింది, ఇంకా మమ్మల్ని మేమైతే వెళ్ళలేదు. పిల్లలందరికైతే ఒకేసారి ఫంక్షన్ అయితే గ్రాండ్గా అయితే చేస్తున్నారనమాట స్కూల్లో అయితే. సో ఈరోజు అందుకనేసి ఇంకా లాస్ట్ డే అనమాట. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా హాలిడేస్ అనమాట, దసరా హాలిడేస్ అయితే ఇంక ఇచ్చేస్తున్నారనేసి లాస్ట్లో అయితే ఒక రోజు అయితే ఇంకా పెద్ద ఫంక్షన్ లాగా అయితే స్కూల్లోనే చేస్తున్నారు. సో పిల్లలందరూ రమ్మని చెప్పారనమాట. ఇంకా మానకుండా కంపల్సరీగా అయితే పిల్లలందరినీ రమ్మని చెప్పారు. సో అందుకనేసి మా పిల్లల్ని అయితే ఇంకా రెడీ చేద్దామనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే స్కూల్కి రెడీ చేస్తున్నాను. కొత్త డ్రెస్ అయితే ఇంకా చిన్న అయిపోతుందండి వాళ్ళ కొత్త డ్రెస్సులు అనేసి. ఇంక యూనిఫామేనండి, ఇంకా సివిల్ డ్రెస్ అంటే లేదు. ఇంకా వాళ్ళు వెళ్ళే స్కూల్కి అయితే సో ఒక రోజైనా సివిల్ డ్రెస్ పెట్టారేమో, సివిల్ డ్రెస్ కూడా పెట్టలేదనమాట. ఇంకా వారం రోజులు యూనిఫామే అనమాట. సో ఇంకా చిన్న అయిపోతుంది అనేసి ఇంక ఈరోజు వేసేస్తాను, మంచి డ్రెస్ అయితే వేసి పంపించేస్తాను అనమాట. సో వాళ్ళకి చిన్న అయిపోతున్నాయి ఆల్రెడీ అయితే. సో ఇంకా మా బొడ్డోడైతే ఇంకా లేవలేదు. మా బొడ్డోడికి మా పెద్దోడికి అయితే చక్క నీట్గా అయితే రెడీ చేయాలని ఉంది నాకైతే. ఇంకా లేపేస్తాను ఇంకా కిందకి వెళ్ళిపోయి. సో ఫాస్ట్గా అయితే ఏంటోనబ్బా ఇంకా ఎన్ని పనులు ఉన్నా సరే ఈ పనులు అయితే తప్పవన్నమాట మనకైతే. సో డైలీ ఇంకా ఉతుక్కోవడం ఇంక ఏడవడం ఇవి అయితే సరిపోతుందన్నమాట. ఇంకా ఇదొకటి అయితే లేదు, టిఫిన్ పని అయితే లేదు నాకు ఈరోజు అయితే. కొంచెం పని అయితే తగ్గింది. సో ఎండ అయితే బాగా వేస్తుంది అనమాట. ఇంకా టైం అయితే ఇంకా 7 అవుతుంది. ఇంకా పిల్లలు లేపాలి ఇంకా వెళ్ళి. సో 2 రోజులు బట్టలలాగా ఉన్నాయి అనమాట. ఇంకా 2 పూటల స్నానం చేయడం వల్ల ఇంకా 2 రోజులు బట్టలలాగా ఉన్నాయి చూడడానికైతే. సో చాలా ఉన్నాయి. ఇంకా పిల్లల నాప్కిన్స్ కానీ ఇంకా అవన్నీ కానీ చాలా ఎక్కువగానే ఉంటాయి. సో ఇంకా అవన్నీ క్లీన్ అయితే చేసేపటికి అరగంట పైన పట్టేసింది నాకైతే. ఇంకా 7 అయిపోయింది, అరగంటలు అయిపోయింది అనమాట నా పని అయితే. సో ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఏంటి ఇవే చెప్తుంది, కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా అని అనుకుంటారు. ఏముందండి మన లైఫ్ స్టైల్ బ్లాగ్లో ఇంట్లో ఏం జరుగుతుంది ఇలాగే కదా. ఏదన్నా డిఫరెంట్ వీడియో అయితే తప్పనిసరిగా పెడుతుంటే దానికి అంత రీచ్ అంటే ఉండలేదన్నమాట. డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను నేనైతే, దానికి అంత రీచ్ ఉండలేదన్నమాట. ఇంకా మన కంటెంట్ ఇంక ఇదేనమాట. ఇంక ఈ కంటెంటే ఇంకా చేస్తూ ఉండాలి. సో ఇదేనమాట ఇంకా వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఇంకా ఓకేనండి. ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరేసేసినాకైతే సో ఫాస్ట్గా అయితే సో కిందకి వెళ్ళిపోదాము. ఎండ మాత్రం బాగానే వేస్తుంది అనమాట. ఇంకా రాత్రి అయితే బాగా మబ్బు పట్టింది, వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ రాలేదనమాట. సో ఇంక ఈరోజు చూడాలి వస్తుందో రాజా నుంచి. ఇంకా నేనైతే పొద్దున్నే నేను ఆరబెట్టేస్తున్నాను, దెబ్బకి అయితే ఆరిపోతాయి. ఇంకా 12-1 గంటకల్లా అయితే ఇంకా ఆరిపోతాయి అనమాట. ఎండ అలా ఉందనమాట. ఇంక ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే క్లిప్లు అయితే పెట్టేసుకొని సో ఇంకా కిందకైతే ఫాస్ట్గానే వెళ్ళిపోదాము. ఎన్నిసార్లు కిందకి వెళ్ళిపోదాం అంటారండి బాబు అని అంటారా. సో ఏం చేద్దామండి, ఇంకా డైలీ వ్లాగ్స్ ఏం చెప్పాలో తెలియట్లేదు మీకు. ఇంకా డైలీ వ్లాగ్స్ డైలీ పనులు మేము చేసుకుంటున్నాను చూపిస్తున్నానంటే మీకు బోరింగ్ కొడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో మీకు ఏదన్నా కొంచెం డిఫరెంట్ కావాలంటే పలాంది చేయండి అది చేయండి అంటే డెఫినెట్గా చేసి వీడియో అయితే తప్పనిసరిగా పెడతాను. నాకైతే చెప్పండి పలానా వీడియో తీయండి, ఎట్లా చేస్తే అలా చేస్తే బాగుంటుంది అనేసి నాకైతే చెప్పండి. సో డిఫరెంట్ వీడియోలు వేస్తే నేనైతే ట్రై చేస్తాను. సో నేనైతే ఇంకా యూజ్ చేసేవి కూడా వ్లాగ్లు అయితే పెట్టాను. సో ఇంకా అవి అయితే చూడట్లేదు అనమాట. సో అందుకనేసి ఇంకా నార్మల్గా అయితే డైలీ వ్లాగ్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఓకేనండి, క్లిప్పులు అయితే ఇంకా పెట్టేసుకొని కిందకైతే వెళ్ళిపోదాము. రాత్రి బిర్యానీ తినేపాటికి వేడి చేసింది. అబ్బోయ్ గెలతల్లో గుచ్చుకుంటుంది.
లేకరా మరి ఏడైపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లెగ్సి టిఫిన్ తీసుకురా అని చెప్పాను అనమాట. ఇంకా కింద మంచం తోసేసి సో ఇంకా పైకి పడుకున్నాడు. ఇంకా అదే భీమ్ వ్యాన్ వచ్చింది అనేసి నేను గబీల్ని ఇంకా లోపలికి వచ్చేసి మంచం లోపల లేపి ఇంకా లోపలికి తోసానమాట. సో ఇంకా అందాక పైన పడుకున్నాడు. ఇంక ఈ లోపైతే పిల్లోడు ఇంకా లెగిసిపోయి ఇంకా పుస్తకం అయితే తీసుకున్నాడు అనమాట. పెద్ద బాబు అయితే జస్ట్ ఇంక ఇప్పుడే లేచి అంటే నిన్న మొన్న ఇంకా ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట. ఇంకా ఆ బుక్ అయితే ఇంకా తెలియని ఆన్సర్స్ అయితే ఇంకా చూసి రాస్తున్నాడు అనమాట. ఇంక ఈ బుక్ పట్టుకొని నిన్నటి నుంచి అయితే ఇంకా అలాగే ఉన్నాడనమాట. టైం వచ్చేసి ఇంకా 7:30 అవుతుంది. సో ఇంక ఇప్పుడు ఒక 5 to 6 minutes అయితే అయింది మా పెద్ద బాబు లేచి. ఇంకా చిన్న బాబు అయితే ముందే లేచాడు. సో నా దగ్గర వెనకమాల ఉన్నాడు అనమాట. ఇంక ఈడు పుస్తకం అయితే తీసుకు రాస్తున్నాడు. ఇంకా పొద్దున్నే రాసి ఇంకా చాలా గుర్తుంటాయి అనేసి బ్రష్ అయితే అందరూ మేదే మాకు రా పళ్ళుతావు శుభ్రంగా అల్లా చేస్తారు అలాగా తీసేలో నువ్వు కడతావు. కావాలి తొందరగా నోట్లో పెడతా పిల్లడు తోగుతున్నాడు నువ్వు నోట్లో పెట్టవు. సో ఇంక ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా పిల్లలకైతే ఇంకా పాలును ఇంకా వాళ్ళకి కావాల్సినవి అయితే ఇంకా చెయ్యాలన్నమాట. ఇంక ఈ లోపైతే ఇంకా పాల ప్యాకెట్ అయితే ఇంకా నైటే తీసుకొని వచ్చేస్తాము. 2 అయితే తీసుకొని వస్తాడనమాట. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా ఆయన అయితే ఇంకా రాత్రి అయితే ఒకటైతే కాచేస్తాను. ఒకటేమో మార్నింగ్కి ఇంక పిల్లలకి అయితే స్కూల్కి అయితే వెళ్తారు కదా. సో ఇంకా ఎత్తుకోకుండా ఉంటుంది అనేసి ఇంకా ముందుగానే తీసుకుని పెట్టేస్తాను. సో ఫైనల్లీ అయితే ఇంకా టిఫిన్ చేస్తున్నారనమాట. పిల్లలు అయితే ఇంకా రెడీ చేశాను. మా వాడైతే ఇంకా తినిపించేశాను అనమాట. ఇంక ఈ లోపు అయితే ఇంకా పొద్దున్నే అయితే ఇంకా బియ్యం వ్యాన్ అయితే వచ్చిందనమాట. సో 1st తారీఖు 2nd డేట్లో ఇంక ఈ లోపు అయితే వస్తుంది అనేసి ఇంక నేను ఆల్రెడీ ఆయన గుమ్మం దగ్గర కూర్చొని టిఫిన్ అయితే పెడుతున్నాను కాబట్టేసి సో వెంటనే అయితే పోపించేసుకున్నాను. జనాలు వచ్చారంటే అసలు ఖాళీ ఉందన్నది అనమాట. ఇంక ఈ లోపు అయితే పిల్లలను కూడా ఇంకా రెడీ చేయాలి కాబట్టేసి వెంటనే అయితే పోపించేసుకున్నాను అనమాట. సో ఇంకా ఒకరి తర్వాత ఒకరు అయితే ఇంక ఇప్పుడే వస్తూ ఉన్నారు. ఇంక అందరూ అయితే ఆల్రెడీ ఇంకా ఎదురైతే పెట్టారు 6కి అయితే ఇంకా 6కి అయితే ఇంకా ఆఫ్ చేసి వెళ్ళాను అనమాట. ఇంక ఇక్కడ తర్వాత పెడతానన్నారనేసి ఇంకా తర్వాత అయితే పోపించుకున్నాను. ఇంకా రాగానే అయితే పోపించేసుకుని ఇంకెక్కడైతే పెట్టేశాను. సో ఈ లోపు అయితే మా వాడైతే ఇంకా బియ్యం వ్యాన్ వచ్చిందంటే బియ్యం వ్యాన్ చుట్టూరు తిరుగుతాడు అన్నమాట చిన్నోడైతే. సో ఫైనల్లీ అయితే ఇంకా పోపించుకుని ఉంటున్నాడు. ఇంకా అటు ఇటు తిరుక్కుంటే ఇంకా ఆడుతున్నాడు అనమాట. ఇంకా నేనే టిఫిన్ పెట్టేశాను. ఇంకా మా పెద్దోడు ఇంకా తినలేదనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే తినిపిస్తున్నాడు. ఇంకా లాస్ట్కి అయితే ఇంక ఈ విధంగా అయితే రెడీ చేశాను పిల్లలకైతే. సో వాళ్ళ డ్రెస్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చాయి. మా పెద్ద డ్రెస్ అయితే చాలా ఇష్టం నాకైతే. సో అదైతే ఇంకా చిన్నప్పుడు అంటే జనవరిలో తీసుకున్నానండి. అప్పుడే కొరస అయిపోయింది అనమాట. సో చిన్నది అయిపోయింది ఇంకా వాడికైతే. ఇంకా అదైతే అదే చిన్నవాడికి అయితే సరిపోద్ది అనమాట. ఇంకా అదైతే ఇంకా 2 రోజులు ఇంకా 2 వారాలు అయితే వేసుకుంటే సరిపోద్ది ఇంకా వాడికైతే అనేసి. సో ఇంకా బట్టలన్నీ కొత్త వేసేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా వాటర్ బాటిల్ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఇవన్నీ సర్దుకుంటున్నాను. కవర్లు అయితే ఈరోజు బ్యాగ్స్ అయితే వద్దన్నారు కాబట్టేసి ఇంకా వాటర్ బాటిల్ చెరుకు బాక్స్లో అయితే కేక్లు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా స్నాక్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా బ్యాగ్లు అయితే వద్దన్నారు కాబట్టేసి సో సింపుల్గా అయితే ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసి పంపిస్తున్నాను అనమాట. ఇంకా కవర్లో వాటర్ బాటిల్ ఓ బాక్స్ పెట్టేసి పంపిస్తున్నాను. ఫైనల్ అయితే ఇంకా పాలు తాగినాకైతే సో ఇంకా వాళ్ళ డాడీ అయితే దించేసి వస్తాడనమాట. ఇంక ఈ రోజు అయితే ఆటో అతనైతే రానని చెప్పారు లాస్ట్ డే కదా అనేసి ఇంకా మీరే తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. లేకపోతే ఇంకా ఆటో పంపించేసే వాళ్ళమే ఆటో వస్తామైతే. సో ఫైనల్ అయితే ఇంకా పాలు తాగేసినాకైతే ఇంకా స్కూల్ దగ్గర దించేసి ఇంక ఈయన వచ్చినాకైతే రెడీ అయ్యి ఆయన అయితే షాప్కి అయితే వెళ్ళిపోతారు. ఇంక ఈ లోపు అయితే నా పనులు నేను చేసుకోవాలన్నమాట. ఇంకా మధ్యాహ్నం వంటకి ఎలాగో వాళ్ళైతే లంచ్ స్కూల్లోనే చేసేస్తారు కాబట్టి ఈరోజు మా ఇద్దరికైతే చేసుకుంటాము లంచ్ అయితే. సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.